సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య సవాల్ పర్వం నడుస్తుంది. అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సంపత్. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వేడి మరింత వేడి పెరిగిందని చెప్పవచ్చు. ప్రధానంగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి అయినప్పుడు కూడా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారెంటీ హామీలు అమలు చేయకపోవడంతో పాటు మరోవైపు అబద్ధాలు ఆడుతున్నారంటూ కూడా అటు బీఆర్ఎస్ నేతలు విమర్శల అస్త్రాలు కురిపిస్తున్నారు. దీనికి ప్రతి సవాళ్ళు విస్తృతే ఉన్నారు. నిన్న మనం చూసాం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అటు బీఆర్ఎస్లో ఉన్నటువంటి కీలక నేతగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అటు గురుకుల పాఠశాలకు సంబంధించిన విషయంలో భారీగా అవినీతి జరిగిందంటూ కూడా దాదాపు 2,000 కోట్లు అవినీతి జరిగిందంటూ కూడా దీనికి ఎక్కడికైనా చర్చకు సిద్ధమంటూ కూడా నిన్న అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంత్రి అటు అడ్లూరి లక్ష్మణ్కి సవాల్ విసిరారు. ఆ సవాల్ని స్వీకరించినటువంటి అడ్లూరి లక్ష్మణ్ ఖచ్చితంగా గురుకులాల్లో కేవలం 600 కోట్లు మాత్రమే టెండర్ల ప్రక్రియ జరిగింది, కానీ 2,000 కోట్ల స్కామ్ ఏ రకంగా జరిగింది, దీన్ని ఖచ్చితంగా బయటపెట్టాలంటూ కూడా అటు అడ్లూరి లక్ష్మణ్తో పాటు సిటీ ఇన్ఛార్జిగా ఉన్న పొన్నం ప్రభాకర్ ఇద్దరు కూడా ఈరోజు సవాల్ని స్వీకరించి గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు. ఇక ఇప్పటికే అటు మరోవైపు మంత్రి జూపల్లి సైతము అప్పులకు సంబంధించిన విషయంలో తెలంగాణ రాష్ట్ర గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు దాదాపు 7 లక్షల కోట్ల అప్పులుంటే కేటీఆర్ మాత్రం కేవలం 3 లక్షల కోట్లు మాత్రమే అప్పులున్నాయని చెప్తున్నారు. ఇది లెక్కలతో సహా తాను నిరూపిస్తానంటూ కూడా ఇప్పటికే జూపల్లి కృష్ణారావు నిన్న అటు సిఎల్పిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి అటు బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. ఖచ్చితంగా నేను అటు తెలంగాణ భవన్కి 11 గంటలకు వస్తాను, ఖచ్చితంగా మీరు దీన్ని సవాలు స్వీకరించాలంటూ కూడా నిన్న కేటీఆర్కి అదేవిధంగా హరీష్ రావుకు కూడా సవాలు విసిరారు. ఒకవేళ మీరు తప్పు నిజమైతే అంటే మీరు చెప్పింది నిజమే అయితే మాత్రం నేను శాశ్వతంగా రాజీనామా చేస్తాను, పదవికి రాజీనామా చేస్తాను, శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ కూడా నిన్న జూపల్లి కృష్ణారావు అటు మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా నిన్న కేటీఆర్కి సవాల్ విసిరిన పరిష్కారం పడితే కొద్దిసేపు క్రితమే వీరిద్దరు కూడా అంటూ జూపల్లి కృష్ణారావు గాంధీ భవన్ చేరుకున్నారు. మరోవైపు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ కూడా ఇప్పటికీ అటు గన్ పార్క్ కూడా చేరుకున్నారు. ఇక ఇప్పటికే తెలంగాణ భవన్కి మరి కాసేపులోనే కేటీఆర్తో పాటు హరీష్ రావు కూడా చేరుకునే అవకాశం ఉంది. మరి ఈ విషయంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు జూపల్లి ఇచ్చినటువంటి సవాళ్ళకు సంబంధించిన అంశంపై కూడా హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ కూడా చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద తెలంగాణ రాజకీయాల్లో తీవ్రంగా అంటే రాజకీయ దుమారం అయితే జరుగుతుందని చెప్పవచ్చు. ప్రతి సవాళ్ళు నేతల మధ్య కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే అడ్లూరి లక్ష్మణ్ గన్ పార్క్ వద్ద చేరుకున్నారు. అక్కడ తెలంగాణ భవన్ వద్ద కూడా కొంత హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మరి సవాళ్ళను ఖచ్చితంగా అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖచ్చితంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వస్తాను, ఖచ్చితంగా బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన ఆధారాలతో సహా నిరూపిస్తామని చెప్పాడు. గురుకుల పాఠశాలలో కళాశాలలో పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది, బుక్స్లో కావచ్చు, యూనిఫామ్లో కావచ్చు, వీటికి సంబంధించిన విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు. 2,000 కోట్ల స్కామ్ జరిగిందని చెప్తున్నారు, కానీ టెండర్ ప్రక్రియ వేసింది కేవలం 600 కోట్లు మాత్రమే. మరి 2,000 కోట్ల స్కామ్ ఎక్కడ జరిగిందో నిరూపించాలంటూ కూడా మరోవైపు ప్రతి సవాలు అటు అడ్లూరి లక్ష్మణ్ అదేవిధంగా సిటీ ఇన్ఛార్జిగా మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కూడా అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు విమర్శలు అస్త్రాలు కురిపిస్తూనే ఉన్నారు. ఇక జూపల్లి కృష్ణారావు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన అంశాలపై కూడా మరి కేటీఆర్ హరీష్ రావు ఏ రకంగా రెస్పాండ్ అవుతారని కూడా మరికాసేపు క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మీరు గినక సవాలు స్వీకరిస్తే మాత్రం ఖచ్చితంగా తాను తెలంగాణ భవన్కి వస్తాను, తెలంగాణ భవన్లో ఆధారాలతో సహా లెక్కలతో సహా మీ ముందు నిరూపిస్తానంటూ కూడా జూపల్లి కృష్ణారావు కూడా ఇప్పటికే కేటీఆర్కు సవాలు విసిరిన నేపథ్యంలో మరి తెలంగాణ భవన్ వద్ద కూడా ఇప్పటికే భారీగా పోలీసులు చేరుకున్నారు. మరి ప్రతి సవాళ్ళకు సంబంధించిన అంశాల్లో అటు బీఆర్ఎస్ నేతలు ఏ రకంగా రెస్పాండ్ అవుతారని కూడా మరి కాసేపు క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సునీల్.